నమస్తే, వెల్కమ్ టు మాము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకో ఆవుల పని అయితే అయిపోయింది, పాలైతే విండేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇగో ఈరోజు ఎండ అయితే ఇంకా రాలే. ఒక్కో రోజు పొద్దున్నే వస్తుంది, ఈరోజేమో పొద్దున్న రాలేదు. ఇంకా పిల్లలు ఎవరైతే లేవలే, 7 అవుతుంది ఇంకా లేవలేదు. సండే అని లేవలే నాటురు. నిమ్మలం చేసుకోడు ఇక. ఓ బుజ్జి, ఏం చేస్తున్నావు? ఆకలి అవుతుంది, 7 అవుతుంది. చపాతీ పిండి నానపినట్టుగా చేస్తాం. అమ్మ ఆల్రెడీ నానిపిందా? చేస్తా. పాలు వేడి, ఫస్ట్ పాలు వేడి పెట్టేస్తే నేను ముఖం కడుకుంటా. ఈ లేవరే ఇంకా తమ్ముడు గిడ లేవలేనట్టుగా. అయ్యో మంచిగా వండుకోరు. ఈడ మా అమ్మగాడు, ఆడ చిన్నోడు, వీళ్ళ తమ్ముడు పండుకోడు. రోజు ఒక ½ లీటర్ తీస్తారా మనకి? లీటర్ అవుతుండొచ్చు నాకు తెలిసి, సాయంత్రం అప్పటికి ఇప్పటికి. ఇవి ఓన్లీ తానికి పాలకి, మళ్ళీ కొద్దిసేపు అయినాక మా అమ్మగానికి, మళ్ళీ ఇంట్లోకి, మళ్ళీ ఎప్పుడైనా కూర బాగాలేకపోతే పోసుకోనికి మళ్ళీ ఒక జరం తీస్తారు. అప్పుడు ఏర్పడని అప్పుడు ఇది తీస్తారు ఇక. సౌండ్ వస్తుంది. అవును, అంటే ప్రెషర్ రిలీజ్ అవుతుంది ఒకటేసారి, అలాగించి సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా వస్తుంది. నువ్వు ఇన్ని రోజులు అబ్జర్వ్ చేయాలి. రోజు అబ్జర్వ్ చేస్తున్నా. ఒకసారి మీరు నా మాట నమ్మరు కదా, అందుకని ఇవి చేస్తాం. అమ్మాయి పొద్దున్నే నానబెట్టింది అయితే అది బయట పడలేము కావచ్చు. అంటే అమ్మ ఆవుల కాడ ఉంటే నేను ఒకవేళ దంతే కొట్టాలి మొక్కజొన్నలో, లేకపోతే అటు సైడ్ కలిపియాలి. ముదురు మనకి లాంగ్వేజ్ రాదు. ఈ బండ మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది చపాతీ. చిన్న బాబాయ్ ఆయిల్ పెడితే జప్పున చేయొచ్చు, జారుతుంది ఒకటేసారి పూరి. కట్టే ఈరోజు అందరి ఇంటికనే కదా, తమ్ముడు ఓటు కదా, పోతాను. చికెన్ తీసుకోవాలి, అప్పటికి చికెన్ తినబుద్ధి అవుతుంది. సృష్టిలో తెచ్చుకోవచ్చు, ఏం కదా, తెచ్చుకోవచ్చు అంటారు, తెచ్చుకోవద్దు అంటారుగా. అయితే తెచ్చుకోవచ్చు, అయితే తినొచ్చు. ఇవి చాలా రోజులు అయ్యాం మనం, అంటే అప్పుడెప్పుడు తెచ్చినాం, లాస్ట్ వీక్ తెచ్చినాం. ఇంతకుముందు వీక్ ఒకరోజు గురువారం అంగడి రోజు కదా. వర్షాలకు అన్ని కూరగాయలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయిగా, మస్తు పిరమున్నాయి అంట మార్కెట్లో. పువ్వులు అన్నీ నిన్ననైతే పువ్వులు 20 రూపాయలకి చెట్టాకి ఇచ్చేటోడు 50 రూపాయలని అంట. మనకి పండుగ లేక ఏం ఏర్పడతలేదు కానీ ఎవరు పల్గారాలు మనం మెల్లమెల్లగా అంటే ఓల్డ్ మోడల్కి వెళ్ళిపోవాలి. పల్గారు వేసుకొని దమ్ముకోవడం, కూరగాయలు మన చేనులో వండుకుని అట్లా తినడం, అట్లా చేయాలి. ఇంకా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన, ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేసి 2 months అవుతుంది. బ్రష్ లేదు, ఇక బ్రష్ పడేసిన, మొత్తం దీంతోనే తోముకుంటున్నా. ఇక మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి పేస్ట్తో తోముకోవాలి, వీక్లో ఒక్కసారి 2 సార్లు. ఎక్కువ దీనికి అలవాటు కావాలి, మెల్ల మంచిగా ఉంటుంది హెల్త్. మా అమ్మగారు తోముకుంటాడు, ఆడు ఫస్ట్ చేయించినప్పుడు చేసేది అన్నాడు. ఇప్పుడు చేతి గిడ ఏం లేదు, తోముకుంటూనే ఉంటాడు.
కూరగాయలు కూడా కింద ఇప్పుడు మనకి ఎట్లా ఆవు పిండి ఉందిగా కింద ఈసారి కింద పోసేసి కూరగాయలు పెట్టాలి అంటే డిఫరెంట్ పెట్టాలి. రేపు కన్ఫర్మ్ అయింది. ఒకవేళ కన్ఫర్మ్ అని మెసేజ్ వస్తే క్యాన్సిల్ చేసుకోవాలి. చార్జెస్ కట్ అయ్యి పడతాయి. ఎంత పర్సెంట్ కట్ అయితే ఈరోజు బైక్ ఏమైనా పని ఉందా? బైక్ ఏమైనా పని ఉందా? నువ్వు మరి ఆవులక్కడ ఉంటావా? తింపాలా? వస్తుందా అంతే? ఏముంది మొన్న నేను మోటార్ రైడింగ్కి పోయినప్పుడు గట్టి గట్టిగా ఉండగా జర గట్టి గట్టిగా అనిపించింది. పొద్దుపూట అయితే తెలుసు. ఇప్పుడు తీసుకొని ఆ వెంచర్లో కొడదాం. వెంచర్లో కొట్టేసి నువ్వు నిలబడితే నేను పోయి మరి చూస్తా, వస్తే కొడతా. అయ్యా అప్ప అయితే నాకు కోసుకరా. పాలు పోసిన ఆల్రెడీ. ఏం దేవులు ఆడుతున్నా? ఈ నెమ్మ దూరం చేసి యాక్చువల్లీ వాడు నీ పక్కకు అంటే ఆమె వచ్చి వాడుకుంది కదా. నేను గీర అనుకున్నా, ఇల్లు వచ్చి ఇరికింది, ఇటు నన్ను వీడికి జరిపింది, ఇలా బోరుతుంది. అలా వండుకోమంటుంది. నువ్వు వండబెట్టుకుంటావు చూడ, అట్లా వండుపెట్టుకుంటుందట. ఏం చేస్తున్నావు మాము? కాట్కి అంటారు, పొట్టు పెట్టుకుంటున్నావు. ఏ సూపి అట్లా పెట్టుకుంటా. సో ఓకే ఫ్రెండ్స్, ఇగో బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అమ్మనైతే ఆవుల దగ్గర ఉంది. అక్కడ అమ్మను వెంచాలో ఆవులకు అప్పచెప్పేసి నేనైతే చేను దగ్గరికి వచ్చి ఇగో ఇక్కడ మనము ఆవులకి మొక్కజొన్న పెట్టినట్టుని. ఈ మొక్కజొన్న చాలా ఉడతలు తినేస్తున్నాయి, మొత్తం అంతా ఖరాబ్ చేసినాయి. అక్కడ సైడ్ ఏమో తర్వాత పెట్టినా అవేమో చిన్నగా ఉన్నాయి, ప్లస్ వర్షానికి మొత్తం మొలవలే మంచిగా. ఇక్కడ ఈ ఏరియా మాత్రం మంచిగా మొలిచినాయి. దీంట్లో ఈరోజు అయితే కొంచెం ఈ 2-3 డేస్ నుంచి వర్షాలు వల్లే కాబట్టి ఇట్లా మబ్బు ఉంది కాబట్టి మంచిగా వచ్చింది. అంతే ఇక గడ్డి సాఫ్ చేసేనికి దాంతో అయితే నేను మార్నింగ్ వచ్చేసి అక్కడి వరకు ఒక 11 అంటే ఈ లైన్స్ 11 లైన్లో 12 లైన్లు ఉన్నాయి. ఇవైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసి బాగా ఆకలి అవుతుంది, తినేసిద్దాం. పొద్దున చపాతీలు పాలు అయితే తిన్నా, ఇంకా మళ్ళీ ఆకలి అవుతుంది. పోయేసి ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత అంటే ఒక 2 o'clock 1 o'clock 2 o'clock వచ్చేసి ఇక్కడ నుంచి అది కంప్లీట్ అయితే చేయాలి. ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ రేపటి నుంచి ఇంకా వేరే వర్క్ ఏదన్నా చూసుకోవాలి. అంటే చేనుకు మందు చల్లాలి. మొన్న అట్లా గడ్డి తీసిరు కాబట్టి ఇక మందు తీసుకొచ్చి మందు చల్లితేస్తే దాని పని అయిపోతుంది. ఈరోజు మా టిన్నుకి 3 కంప్లీట్ అయ్యి 4 పడతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ ఫ్లవర్స్ తోటి ఏదైనా థీమ్ చేయాలని ఆలోచిస్తున్నా. ఈ ఫ్లవర్స్ తోటి, ఈ ఆకులతోటి, ఎందుకంటే మాకు సృష్టి వచ్చింది కదా, ఏవి ముట్టుకోవద్దు అని చెప్పేసి ఇంకో వీటితోటి చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా మనము తమలపాకులు కూడా ముట్టుకోవద్దు, సృష్టి ఉంది కదా, అట్లా అని చెప్పేసి ఈ ఫ్లవర్స్ ఎట్లయినా వెళ్ళిపోతాయి. ఈ ఫ్లవర్స్ తోటి ఇంకో ఇవి సంథింగ్ వెరైటీగా చేద్దామని అయితే అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తుందో, చేసినాక చూపిస్తా. వాడైతే ఇప్పుడు ఏడుస్తుండు. మా టిన్నుగాడు ఇట్లా వండుకున్నాడు, నిద్ర మబ్బులకి వేసిండు. నీకేం అర్థమే తెలియదు. మా మమ్మీ ఏమో వేసింది, నన్ను వండబెట్టింది కదా. టిను టిను ఏంది గట్ల కొడుతున్నావు? ఒకటి
గీత తొందర నేను స్నానం చేసేలోపు అయిపోయిందా? ఏముందంటే డెకరేషన్ మాకు సిస్టర్ ఏం చేయకుండా అయింది. తీసుకో, ఎన్ని కావాలో తీసుకో, అన్ని తీసుకో. వాళ్ళకి గట్ల వేసుకున్నావు. మమ్మ అగు అగు ఇగో మమ్మ ఇది చూడు. మమ్మ 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 మమ్మీని చూడు. టాయిలెట్ 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 అవి తీసేస్తే ఇక ఆయన ఎత్తుకో, తీసేసి దాంతో కొట్టేసినావా? కొట్టిన అయిపోయి ఇంకా కొంచెం ఉంది ఇక అప్పటికి సాయంత్రం అనుకోతా, లేకపోతే రేపు ఆన పడకపోతే ఎప్పుడైనా పోవచ్చు. సాయంత్రం ముందే తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని పోతే అయిపోతుంది. ఏం కూర అన్నా? మమ్మ ఏమన్నది? ఏం కూర? ఏయ్ మరి ఏం కూర చెప్పు. ఏం కూర ఉండేరా? మిల్ మేకర్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది అనమాట. చూసినారు కదా మా టిన్ను కానీ థీమ్ ఎట్లా రెడీ చేసినానో. యాక్చువల్లీ నేను ఫ్లవర్స్ విత్ లీవ్స్ అనుకున్నా, కాకపోతే ఇంకా అట్లా చేయొద్దు అని చెప్పినారు. అట్లా అని చెప్పేసి ఇంకా అట్లా చేసిన అనమాట సింపుల్గా. సో ఇంకా మా మమ్మగారు వాడిని గిచ్చుతుంది, ఏం చేయాలో ఏమో అర్థమవుతలేదు. సో ఇంకా బ్లాగ్ అయితే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇంకో స్టార్ట్ చేసిండు. Please like, share and subscribe to our channel. Keep smiling. Bye bye. Bye. Bye bye.